పన్నీర్ స్టఫ్డ్ బీట్రూట్ సాబుదానా హ్యాపీ. ఈరోజు నేను పన్నీర్ స్టఫ్డ్ బీట్రూట్ సాబుదానా హ్యాపీ చేస్తున్నాను. సో దానికోసం పన్నీర్ తురిమి పెప్పర్ అండ్ సాల్ట్ కలిపి ఇలా చిన్న చిన్న స్టఫ్కి చేసుకునేలాగా ఇలా చేశాను, ఉంటల్లాగా ఇలాగా, అదే బాల్స్ లాగా. అలానే సాబుదానా ఓవర్ నైట్ సాక్ చేశాను. ఒక గ్లాస్ సాబుదానా తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసా వాటర్లో. అండ్ ఒక బాయిల్డ్ ఆలు అండ్ బీట్రూట్ తురుము అండ్ పీనట్స్ పౌడర్, కొంచెం క్రంచీగా తీసుకోవాలి పీనట్స్ పౌడర్, అండ్ కొరియండర్, కారం ఉప్పు గరం మసాలా అన్నీ చేశాను. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసేసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసిన సాబుదానా అండ్ పీనట్స్ పౌడర్, బీట్రూట్ తురిమేసి వేసుకోవాలి, ప్లస్ కొరియండర్, కారం ఉప్పు అండ్ గరం మసాలా వేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న సాబుదానా ఇలా రౌండ్గా చేసుకొని చేతికి కొంచెం వాటర్ అద్దుకొని ఇలా కొంచెం అని ఈ పన్నీర్ స్టఫ్ మధ్యలో పెట్టేసి ఇప్పుడు దీన్ని బాల్ లాగా చేసేసుకోవాలి మనము. సో ఇలా హ్యాపీ షేప్లో చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకోవాలి. బాల్స్ అన్నీ ఇలా స్టఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టేసి పాన్ మీద కొంచెం ఆయిల్ వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, గీ అయినా వేసుకోవచ్చు. మొత్తం అన్ని సైడ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇంకా చాలా క్రిస్పీగా రోస్ట్ చేసుకుంటే బాగుంటాయి. ఆయిల్ హీట్ అయింది. సో ఈ బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ వేసేసుకొని రొటేట్ చేసుకుంటూ మంచిగా క్రిస్పీగా కాల్చుకోవాలి. సో ఇలా అన్నీ రొటేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం రొటేట్ చేసినామంటే బాల్ మంచిగా విడిగా రొటేట్ అయిపోతూ ఉంటుంది, క్రిస్పీగా కాలుతుంది పైన. అండ్ లోపల పన్నీర్ స్టఫ్ పెట్టాం కదా, సో మంచిగా క్రీమీగా అండ్ పీనట్స్ కూడా క్రంచీగా వేసాం కదా, మంచిగా క్రిస్పీగా తగులుతూ బాగుంటాయి. మంచిగా హెల్తీ కూడా పిల్లలకి. మనం ఆయిల్ కూడా అవాయిడ్ చేయవచ్చు. హెల్తీ ఉండాలంటే ఇంకా మంచిగా గీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం చూడండి మంచిగా క్రిస్పీగా అయ్యాయి బాల్స్. సో ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి మంచిగా. చూడండి ఎంత క్రిస్పీగా. అన్ని సైడ్స్ కాల్చుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటుంది. మనకి లోపల తింటుంటే పన్నీర్ స్టఫ్ కూడా తగులుతూ బాగుంటుంది. పన్నీర్ స్టఫ్డ్ బీట్రూట్ సాబుదానా హ్యాపీ ఈజ్ రెడీ నౌ. సో మంచిగా ఇలా క్రిస్పీగా అయ్యాయి. సో ఇలా చుంచితే కూడా మిడిల్లో పన్నీర్ స్టఫ్ ఉంటుంది. క్రిస్పీగా బాగుంటాయి, టేస్టీగా.